దేవుడు మరి యొక్క 13వ రోజు మనందరినీ కూడా తన సన్నిధిలో ప్రవేశపెట్టి మరి 12 దినాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తన యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన మహోన్నతమైనటువంటి సమయాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే అవకాశం ఇచ్చిన దైవ సేవకులు కూడా నా నిండు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అంటే ఈ యొక్క మరి అన్నకి దేవుడు ఎలాంటి ప్రేరేపణ ఇచ్చాడో తెలియదు, కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేసుకోగలుగుతున్నాం కదా. అందరూ అలానే ఉన్నారా? బోర్ కొడుతుందా కదా? ప్రవక్తల గురించి ఎప్పుడు వినని కదా, అంటే చిన్న ప్రవక్తలు అని అనకూడదు మనం, కానీ అంటే వాటి గురించి తొందరగా నేర్చుకోవడానికి ఇష్టపడము అనమాట. మనము దానియేలు వరకు వచ్చి ఆపేస్తాం, బైబిల్ రీడింగ్ కానీ ఏదైనా మనం కంటిన్యూస్గా డైలీ పోర్షన్లో కానీ అక్కడ వరకు వస్తే బాగానే ఉంటుంది, బాగానే చదువుకోగలుగుతాం. కానీ తర్వాత మనకి తెలియదు ఒకటి, తర్వాత అందులో ఏమి అంటే దీవెనలు ఉండవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అందులో ఎప్పుడు దేవుడు స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఏముంటుంది, అక్కడి నుంచి ఇంకా తుడడం ఊడడం నాశనం చేయడం అన్యజనులకు అప్పచెప్పడం ఇదే ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంట్రెస్టెడ్గా చదవలేమన్నమాట. అయితే నేనేమంటానంటే మన సామెతలో మా గ్రంథంలో చెప్పమన్నట్టుగా గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోకి వచ్చి కీడంతా కూడా ఏం చేస్తుంది, తొలగించి వేస్తుంది అనమాట. అయితే మంచి మాటలు నేర్చుకోవాలి, చదువుకోవాలి, కానీ అంతకన్నా ఎక్కువ అంటే గద్దింపు చాలా మనకి ఇంపార్టెంట్ అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్తల యొక్క మరి సారాంశాన్ని, లేదా వారు ఏ కాలంలో ఎలా పనిచేశారు, ఎక్కడ వాళ్ళు ఉన్నారు, ఏ రాజుల దగ్గర ఉన్నారు, మరి ఎందుకు దేవుడు వారిని ఏర్పరిచాడని మరి ఇన్ని దినాలు కూడా వింటూ వచ్చాము దైవ సేవకుల ద్వారా. ఇప్పుడు కూడా చాలా వరకు మనము ప్రవక్త ఎందుకు ఉండాలి, దేని గురించి అని కూడా నేర్చుకున్నాం. ఒకసారి లైన్గా చెప్తామా? ఎంతమంది ప్రవక్తల గురించి విన్నాం? 12 మంది అయిపోయారు నిన్నటికి కదా. చెప్దాం ఒకసారి లైన్గా. ఫస్ట్ ఎవరి గురించి చెప్పారన్న? ఓబద్య. రెండవది హగ్గై. లైన్గా చెప్దాం, ఒక సీక్వెన్సీగా చెప్దాం, అంటే గుర్తుంటుంది కదా. మూడవది జెఫన్యా, అది నేను చెప్పాను. నాలుగవది నహూము, తర్వాత యోనా. ఆరవది ఇర్మియా అని రాజన్న చెప్పారు, అది ఆదివారం. హబక్కుకు మనం ఎవరు వినలేదు, అన్న చెప్పారు అది హబక్కుకు. సోమవారం తర్వాత దానియేలు. మంగళవారం యోవేలు, పెరిసిసక్క చెప్పారు. బుధవారం మలాకి, కోమలి చెప్పింది. గురువారం ఆమోసు అన్న చెప్పారు. నిన్న ఫ్రైడే జకరియా గురించి రాజన్న చెప్పారు. ఈరోజు హోషియా కదా. వీళ్ళ గురించి ఒక షార్ట్ అవుట్గా మనం అసలు ఏం నేర్చుకుందామో ఒక లైన్లో చెప్పేద్దాం అనమాట. ఫస్ట్ ఎవరి గురించి చెప్పాము? ఓబద్యా గురించి చెప్పారు. ఎవరి గురించి మాట్లాడాడు దేవుడు ఆ రోజు? ఏదోము గురించి కదా. అన్నీ చెప్తున్నారు, ఇన్న వల్ల మనం చెప్పాలి ఏదోము అంటే ఏదోము ఎవరు? ఏదోము ఎవరు? ఏషావు. ఏషావు కదా. ఏషావు ఏదోములకి మూల పురుషుడు అని ఉంటుంది కదా. ఏషావు యొక్క పతనాన్ని గురించి దేవుడు ఏదోము ఓబద్యలో మాట్లాడాడు. నెక్స్ట్ హగ్గై. హగ్గై గురించి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. మూడవది జెఫన్యా. దేవుడే చెదరగొట్టాడు, మళ్ళీ దేవుడే సమకూరుస్తాను అన్నాడు. నహూము గురించి నినివే పట్టణం యొక్క నాశనాన్ని కదా. యోనా గురించి ఏంటంటే యోనా చెప్పినప్పుడు కొంతవరకు దేవుడు ఏం చేశాడంటే ఉంచాడు వాళ్ళని భూమి మీద. ఆ తర్వాత వాళ్ళ పాపం ఎక్కువైపోయి ఇంకా దేవుని మాట విన్నోళ్ళకు ఉన్నప్పుడు నహూము ప్రవక్త ద్వారా దేవుడు నినివే పట్టణం యొక్క నాశనాన్ని గురించి మాట్లాడాడు. ఇర్మియా ప్రవక్త గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి, అసలు ఎక్సలెంట్ అనమాట. నాకు ఇర్మియా ప్రవక్త కన్నా కూడా నిన్న జకరియా గురించి చెప్పింది ఇంకా చాలా ఎక్కువ మైండ్లోకి తీసుకోగలిగిన. కొంతవరకు మా డాడీ కూడా గుర్తొచ్చారు నాకు నిన్న వాక్యం వింటా ఉంటే, ఎందుకంటే ఆయన కూడా ఒక మాట తీసుకుంటే అన్ని గంట చెప్పేవాడు కదా. చాలా సంతోషం అనిపించింది. ఇర్మియా గురించి నేర్చుకున్నాం అంటే దేవుడు యూదా ప్రజలకి కలుత నాశనాన్ని బట్టి ఆయన ఎలాగ దాన్ని స్వీకరించాడు, ఇర్మియా దాన్ని ఎలా తీసుకున్నాడు, ఎంత ఏడ్చాడు, ఎంత కన్నీరు గార్చాడు, ఆ ప్రవచనాలన్నీ ఎప్పుడెప్పుడు నెరవేరాయి, ఆయన ఎంత బాధపరిచారు అని అన్న చెప్పారనమాట. హబక్కుకు గురించి మనం వినలేదు, కానీ ఏంటంటే దేవుని మొదటి అధ్యాయంలో మొత్తం ప్రశ్నలే ఉంటాయి. అంటే నువ్వు మమ్మల్ని నాశనం చేస్తే చేసావు, కానీ ఆడెవడో అన్యులతో ఎందుకు ప్రభావ నాశనం చేసేది అంటే కొట్లాడినట్టుగా కదా, ఎన్కౌంటర్ అయినట్టుగా డైరెక్ట్గా ఉంటుంది. రెండో అధ్యాయంలో ఏమో నువ్వు ఖచ్చితంగా విడిపిస్తావు, నువ్వు చేస్తావు అని చెప్పి ఒక కృతజ్ఞత భావంతో ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తాము. మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి అసలు ఏమీ లేపినా కానీ నీ అందు మాత్రం నేను సంతోషిస్తాను అనేసి హబక్కులో మనం చూస్తూ ఉంటాం. దానియేలు
దానియేలు గురించి అయితే చాలా విషయాలు నేర్చుకున్నాం మనము సోమవారం రోజు. ఏంటంటే ఆయన ఎంత ఔన్నత్యంగా ఉన్నాడు ఆ యొక్క దేశంలో, ఆ యొక్క నెబుకద్నెజర్ కాలంలో కానీ బెల్షస్సర్ కాలంలో కానీ తన ప్రావీణ్యత, సకల విద్యలందు ప్రావీణ్యత కలిగి ఉంటాము. మళ్ళీ ఎలాగా బహు సౌందర్యం కలిగి ఉంటాం, లోపం లేనివాడిగా ఉంటాం. అంత హై క్వాలిఫైడ్గా ఉన్నా కానీ దేవుడు గురించి విషయంలో ఎక్కడ కూడా అపవిత్రపరచబడలేదు. ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా తను కాంప్రమైజ్ కాలేదు అని విన్నామన్నమాట. అంతేకాదు దేవుని యొక్క రాకడ గురించి, ఆ ఇశ్రాయేలు వాళ్ళ యొక్క కాలం గురించి కూడా దానియేలు వివరించి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోవేలు గ్రంథంలో కూడా నేను లేని ఆ రోజు రాలేదు, మరి అక్క తీసుకున్నారు కదా. ఏంటి అంటే మనము మనసు త్రిప్పుకొని ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండి కన్నీరు గారిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఆలకిస్తాడు. మన నెడలో చేయని ఉద్దేశించిన కీడు ఆయన చేయకుండా పశ్చాత్తాపపడే దేవుడుగా ఉన్నాడు. మలాకీ గ్రంథం ఎవరు చెప్పారు? కోమలి చెప్పింది. అందులో ఇప్పుడు ఏముంటుంది, ఇంకా నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి, నా తట్టు తిరగండి, ఇదే ఉంటుంది ఎక్కువ. నా తట్టు తిరిగితే నేను మీ యొద్దకు వస్తాను, మీ యొద్ద ఉంటాను. ఇంకేంటి కానుకలు, దశంభాగం గురించి నాకు 10వ వంతు మీరు ఇవ్వండి అని. అయితే కానుకంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అని అంటే నిజంగానంటే అది జస్ట్ మనము కొంతమందే ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఏమన్నాడు దేవుడు? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ వంతు తీసుకొని రమ్మన్నాడు కదా. అయితే ఫ్యామిలీలుగా వస్తే మనం ఖచ్చితంగా దశంభాగం ఇస్తాం. ఎందుకంటే అది ఒక కోఆర్డినేషన్తో చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ స్త్రీలైన వారు ప్రతిరోజు ఏం చేస్తారు? అన్నం వండుతారు కదా ఇంట్లో. నేను చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతాను, నాకు టైం ఇప్పుడు గుర్తొచ్చింది ఆ థాట్ కదా. వండుతాం కదా, మనం ఏం చేయాలి అని అంటే దేవుడు ఆజ్ఞ, అది ఆజ్ఞ కదా. ఏం చేయాలి? మనము బియ్యం కడిగేటప్పుడు ఒక గుప్పిలు తీసి మనం దేవునికి ఫస్ట్ ఒక మరి బాక్స్లోనో డబ్బాలో వేసి మనం ప్రతి నెల మొదటి ఆదివారం లేకపోతే ప్రతి వారం తెచ్చినా కానీ దేవుని మందిరంలో ఇస్తే అది మనకి దీవెన అనమాట, ఆశీర్వాదం అనమాట. అది మనందరం కూడా ఖచ్చితంగా చేస్తే దేవుడు మన యొక్క ఏమంటాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పినట్టు మన కొట్లలో ధాన్యం ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఉంచుతాడు. ఏమంటే ఫస్ట్ మనం దేవుడికి ఇస్తున్నాం కాబట్టి నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే చెప్తున్నాను అనమాట. దేవుడి మాట మనం విని ఇస్తే అన్నిట్లో ఇవ్వాలి. ఎందుకంటే సద్దుకలతో పరిశీలతో దేవుడు ఏమంటాడు? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో కూడా వాళ్ళు దశంభాగం ఇచ్చారంట. ఆయన వాళ్ళ నీతి ఏమీ అక్కడ కనిపించలేదు. మళ్ళీ దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు? వీటిని చేయొచ్చు, వాటిని మానక ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు మీరు పాటించాలి, వాటిని కూడా మళ్ళీ మానకూడదు, చెయ్యాలి అని చెప్పాడు అనమాట. మనం అలా అన్నిట్లో ఇవ్వగలిగితే శ్రేష్టమే. దేవునికి ఇవ్వడంలో మనం ఎక్కడ తక్కువ కానీ ఇది మనం కామన్గా చేస్తాం కాబట్టి, ప్రతి పూట వండుతాం కాబట్టి ఆ పిడికిళ్ళు దేవునికి ఇస్తే దేవుడు మన ఆహారాన్ని దీవించే దేవుడుగా ఉన్నాడనమాట. మరి వచ్చే నెల నుంచి మనము ఆ యొక్క మరి ప్రథమ పిడికిళ్ళు మనం ఇక్కడ చూడాలన్నమాట. అందరూ ఆ పద్ధతిలోనికి రావాలన్నమాట. అది ఒకటి. మలాకి గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆమోసు గ్రంథం అయితే చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఏంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇప్పటి ట్రెండ్కి ఉన్న సాంగ్స్ వాళ్ళు అప్పట్లోనే ఎలా పాడేశారు కదా. పిచ్చి పాటలు పాడుతూ తంతి వాద్యాలతోటి, స్వరమండలాలతోటి, దేవుడేమో వినను అన్నా కానీ పాడారంట. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మన సంఘాలు అదే జరుగుతూ ఉంది. 90% అలానే సంఘాలు ఉన్నాయనుకోండి. కాకపోతే మనకి ఏంటంటే అప్పుడే ఉందని మాత్రం తెలియలేదు. మొన్న ఆ మాట అన్న చెప్పడం వల్ల మనకి స్ట్రైక్ అయిందనమాట, తెలిసింది. అదొకటి. ఇంకోటి, దేవుడు పక్షపాతం లేని దేవుడు కదా. అంటే ఆమోసేమో మేడి పండ్లు ఏరుకొని అమ్ముకునేవాడు, దానియేలు చూస్తేనేమో ఒక హై లెవెల్లో ఉన్నాడు. కానీ ఇద్దరిని కూడా వాడుకోగలిగిన సమర్థుడు ఆయన. మన యొక్క మరేమంటారు స్టడీని కానీ, మన ఎక్స్పీరియన్స్ కానీ, మనకున్న క్వాలిఫికేషన్స్ బట్టి వాడుకునే దేవుడు కాదు. కానీ ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. అవసరమైతే రోడ్డు మీద వెళ్ళేవా ఒక బిచ్చగాన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. దేవునికి పక్షపాతము లేదు అని మనం చూసాం. జకర్యా గ్రంథం నిన్న మరి రాజన్న చెప్పారు కదా, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత, దేవుడు ఆ మందిరాన్ని ఎలా కోరుకున్నాడు ఏంటి అని నిజంగా చాలా ఈజీగా తీసుకుంటాం మనము. దేవుని మందిరం అని అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చెత్త పడేసి తీయకుండా వెళ్తారు. అంటే మన దగ్గర అని కాదు, చాలా సంఘాల్లో చూస్తాము. ఏంటంటే విశ్వాసులు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసుకుంటారులే, తుడిసే వాళ్ళు తుడుస్తారులే అనేసి ఎలా పడితే అలా ఉంచుతారు, ఎలా పడితే అలాగా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎలా కోరుకున్నాడండి మందిరాన్ని కదా. ఏది 48 సంవత్సరాలు కట్టారు మందిరం ఒకసారి. తర్వాత ఫౌండేషన్ వేయడానికే 2 years వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎంత దేవుడు తన మందిరాన్ని ఎలా కోరుకున్నాడో మనము
చూస్తూ ఉన్నాం అనమాట. దాని ప్రావీణ్యత ఏంటి, అసలు దాన్ని ఎలా కొరుకున్నాడు. తర్వాత ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనల్ని ఆయన ఆలయంగా మలుచుకున్నాడు. ఒక ఫిజికల్ ఏమంటారు దాన్ని, తాత్కాలికంగా ఉండే మందిరానికి దేవుడు అంత విశిష్టత ఇస్తే, అంత ప్రాధాన్యత ఇస్తే, మరి నిత్యత్వం ఉండే మన హృదయాలు ఇంకెంత ప్రాధాన్యత ఇచ్చుంటాడు కదా. దాన్ని ఇంకెంత మనం కాపాడుకోవాలి కదా. దేవుడు పరిశుద్ధంగా జీవించమన్నాడు, అలాగే పరిశుభ్రంగా కూడా మనం ఉంచాలి దేవుని మందిరాన్ని. చాలామందికి ఏమంటారు వాల్యూ తెలియదు అనమాట. అందుకని ఇష్టానుసారంగా చర్చిలో కూర్చోవడం, లేకపోతే అవి పడేయడం చేస్తుంటారు. కానీ దేవుని మందిరాన్ని మనం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంతమంది గురించి దేవుడు మనకి మంచి సద్గుణ విషయాలను బోధించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఏ దినం మానకుండా రావాలనుకున్నా ఒకరోజు మిస్ అయ్యాను. మరి ఎందుకనంటే తెలుసుకోవాలి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం వేరే రోజులు క్వశ్చన్ చేసినప్పుడు చెప్పగలుగుతాం. ఇవన్నీ తెలియదు అనుకోండి, ఎవరైనా అడిగారంటే ఏం చెప్తాం, ఏమీ చెప్పలేం కదా. మన దేవుడి గురించి మనకే తెలియనప్పుడు మనకి ఒక గ్రిప్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ మీద నైపుణ్యత మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా అడిగినప్పుడు, లేదా సంఘాల్లోనైనా ఎవరే సేవకులు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడైనా మనం చెప్తే, అమ్మో ఎవరున్నారు ఆయన అకుల ప్రిస్కిల్లాలు దగ్గరికి ఒక సేవకుడు వస్తాడు కదా, ఏం పేరు, అపోలో వచ్చినప్పుడు వీళ్ళు ఆయనకి ఇంకా యేసు మార్గాన్ని గురించి విషదపరిచారంట. అలాగే ఆయన విద్వాంసుడు, ఆయనకి వీళ్ళు ఇంకా విషదపరిచారు. అలాంటి స్థాయికి మనం కూడా ఎదగాలి అని మరి ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా అట్టి ఆశతోనే ప్రార్థన చేస్తున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ దినం మరొక్కసారి రెండవసారి నాకు వచ్చిన గ్రంథం హోషేయ గ్రంథం. హెజ్కేలు గురించి చెప్పాలి, కానీ దాని గురించి నేను అంతగా సిద్ధపడలేదు కాబట్టి హోషేయ గ్రంథం గురించి మరి దేవుడు నాకు ప్రేరేపించిన విధానం బట్టి దీని గురించి కూడా ఎక్కువ సిద్ధపడలేదు. మరి పిల్లలకి అనారోగ్య పరిస్థితులు ఒకటి, మెయిన్గా నాకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోయాయి. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. అవన్నీ బేర్ చేసుకుంటూ సిద్ధపడాలంటే ఎంతైనా దేవుని యొక్క విషయంలో నేను అంత న్యాయం చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాను. దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు కదా. నిలబడాలి, చేయాలి, వాడబడాలి అంటే ఆయన కృప మనకు ఉండాలి. ఆయన మనకు అవకాశం ఇచ్చి మనం కూడా అదే సమయంలో వాడబడాలి. మరి ఇంకా దేవుడు నాకున్న పరిస్థితులు, సంకటాలన్నీ తొలగించాలి. దేవుల్లో ఇంకా నేను ఎదగడానికి, ఇంకా దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని అనేకులకు మరి తెలియచెప్పడానికి దేవుడు కృపనిచ్చేలాగా ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటంటే మరి ఇలాగా వాక్యాలు చెప్పొచ్చు, అన్నొక్కలే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సంఘాల్లో మనం చూస్తున్నాం. నేను ఏదో అన్నని హై చేయాలని కాదు, కానీ ఎందుకంటే ఎవరి సంఘాలు వాళ్ళే బోధించుకుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి సీనియారిటీ ఉన్న విశ్వాసులు కూడా వాక్యాలు ఇవ్వాలంటే భయపడతారు. కానీ మెస్సియా బిలీవర్స్ చర్చ్లో అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్న యొక్క ఏమంటారు టార్గెట్, ఆ గోల్ ఒకటే. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి కదా. అలాగా మనకి వచ్చినా రాకపోయినా నిలబడితే దేవుడు కృపనిస్తాడు అని మరి మనకి ఇంటి మంచి అవకాశాలు ఇస్తూ మనల్ని బలపరుస్తూ వచ్చిన వారందరూ కూడా అనేకులకి మరి దేవుని వాక్యాన్ని చెప్పాలి అని ఎంకరేజ్ చేస్తున్నా. అన్నని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చూద్దాం హోషేయ గ్రంథం. మనం ఈనాటి ధ్యానానికి మనం ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 14 అధ్యాయాలు ఉన్నాయి కదా. అందరి ప్రవక్తల యొక్క హిస్టరీ వేరు, హోషేయ యొక్క చరిత్ర వేరు, టోటలీ డిఫరెంట్ అనమాట. మనము 12 మంది ప్రవక్తల గురించి నేర్చుకున్నాం, కానీ నిజంగానే వాళ్ళ భార్యల గురించి కానీ వారి పిల్లల గురించి కానీ ఎక్కడ మనకి ప్రస్తావన కనిపించదు. దేవుడు ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదన్నమాట వాళ్ళని. దేవుడు ఎంతవరకు చెప్పమన్నాడో వాళ్ళు చెప్పారు, వారి యొక్క పనిని వాళ్ళు ముగించారు. అయితే ఇక్కడ హోషేయ గ్రంథంలో మనము ఏం చూస్తామనంటే ఈయన యూదా ప్రజలకి ఇశ్రాయేలు ప్రజలకి కాలంలో వారికి ప్రవచనాలు లేదా దేవుడు చెప్పినట్టు మనం చూస్తాం. ఈయన ఏ కాలంలో, ఏ రాజుల కాలంలో ఉన్నాడు అని అంటే ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా, యూదా రాజుల దినములలో ఉన్నాడు కదా. ఎంతమంది రాజులు ఉన్నారు ఇక్కడ? 4 రాజులు ఉన్నారు కదా. వీరందరూ కూడా యూదా రాజులు. తర్వాత మనం కింద చూస్తే యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో ఈయనకి ప్రత్యక్షమైన ఈ వాక్కు. అంటే ఆ రాజుల కాలంలో కూడా ఈయన అంటే జీవించి ఉన్నాడు అనమాట, ఆయన బ్రతికున్నాడు. ఆ కాలంలో ఈయన పనిచేస్తూ వచ్చాడు. ఇందాక మరి మనం చూసాం కదా, యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సేమ్ మ్యాటర్ మనకు అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. ఒకసారి చదువుదాం, ఎందుకంటే ఆ వాక్యం ఇక్కడ అక్కడ ఉంటుంది. మనము ఆ రిఫరెన్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకుంటే వెంటనే మనకి జ్ఞాపకం రావాలి, ఈ ప్రవక్త అక్కడ కూడా వాడబడ్డాడు లేదా ఆ ప్రవక్త ఇక్కడ ఉన్నాడు అనేది. ఇక్కడ చూడండి, సేమ్ అలానే ఉంటుంది. హిజ్కియా, యోతాము, అహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి
యెరూషలేమును గూర్చి ఆమోసు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. ఇది యూదాను గురించి కలిగింది యెషయా భక్తుడికి. హోషేయకు ఎవరి గురించి కలిగింది? ఇశ్రాయేలు గురించి దేవుడు కలిగింది కదా, మనం చెప్పుకున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడి వరకు అంటే రెహబాము కాలంలో రాజ్యము రెండుగా విడిపోయింది. సొలొమోను వరకు ఒకటే ఉంది. రెహబా కాలంలో రెండుగా విడిపోతే 10 గోత్రాల వారేమో ఇశ్రాయేలు వారిగా అయ్యారు, 2 గోత్రాల వారు యూదా వారిగా అయ్యారు. అయితే అప్పటి నుంచి అన్న చెప్పినట్టు మనము రాజులు ఎంతమంది ప్రవక్తలు పనిచేశారో అదంతా మనకి ఫిక్స్ అయిపోవాలన్నమాట. 42 మంది రాజులు ఇశ్రాయేల్ కాలంలో, యూదా కాలంలో వాళ్ళు వాళ్ళు పరిపాలించారనమాట. 42 మంది రాజులు, యూదా వారు ప్లస్ ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి రాజు కూడా మూర్ఖుడే. ఒక్కడు కూడా దేవుని, ఎక్కువ జనాంగం వాళ్ళే ఉన్నారు, ఎక్కువగా పాపాలు చేసింది కూడా వారే అనమాట. ఒక్క రాజు కూడా కనీసం జనాల్ని సన్మార్గంలో నడిపించిన రాజు కనిపించడు. కానీ యూదా గోత్రం వాళ్ళు ఇద్దరే అయినా కొద్దో గొప్ప ఏదో గుడ్డిలో మిల్ల అన్నట్టు కొంచెమైనా దేవుని దృష్టికి వాళ్ళు మంచిగా ప్రవర్తించినట్టు మనం చూస్తాం. ఆ యొక్క మరి ఇశ్రాయేల్ రాజు యెరోబాము అని ఇశ్రాయేల్ రాజు కాలంలో దేవుడు హోషేయతో మాట్లాడాడనమాట. ఈ హోషేయ ఎక్కడ ఉండాలి అని అంటే నిజంగానే యెషయా కాలంలో ఆ సమకాలీకుడిగా మనం చూడొచ్చు. ఎందుకంటే అదే రాజుల మరి పరిపాలనలో ఉన్నాడు కాబట్టి యెషయాతో సమకాలీకుడిగా మనము ఈయనను చూడొచ్చు. అదొకటి ఏమంటే మళ్ళీ చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అని మనము సంబోధించకూడదు అనమాట. మనము ఎలా అనాలి అంటే దేవుడు వారిని అంటే ఇంతవరకు నీ ప్రవచనం, నీ వాక్యం ఇంతవరకు ఉంది కాబట్టి అంతవరకు. ఇంకొక ప్రవక్త యెషయా ప్రవక్త ఉన్నాడు, ఆయనకి ఇవన్నీ చెప్పాలి కాబట్టి ఆయనకి ఇంతవరకు మ్యాటర్ దేవుడు ఇచ్చింది అది కదా. మనం పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అనకూడదు, కానీ దేవుడు ప్రవక్తల ద్వారా మనకి చెప్పిన కొన్ని అంశాలు, కొన్ని ఇంతవరకు వాడుకున్నారు. ఇప్పుడు సంఘాల్లో కూడా మనం అదే మాట అంటూ ఉంటాం, పెద్ద ఫాస్టర్ గారు చిన్న ఫాస్టర్ గారు అలా అనకూడదు. ఎందుకంటే సంఘం దేవుడిది, సేవకుడు దేవుని వాడు. దేవుడు ఈయన కొంతమందిని అప్పగించాడు, ఇంకొకరికి ఎక్కువ మందిని అప్పగించాడు. కానీ అందులో ఫాస్టర్ తేడా కాదు, చిన్న ఫాస్టర్ పెద్ద ఫాస్టర్ కాదు. సంఘం కొద్దిగా ఉంది, చిన్న సంఘం అంతవరకే చిన్న ఫాస్టర్ అని మనం లెక్కేయకూడదు అనమాట. అలా చిన్న ప్రవక్తలు కాదు, కానీ దేవుడు వారిని అలా నియమించుకున్నాడు, తన ఉద్దేశంలో ఏర్పరచుకున్నాడు అనమాట. అయితే ఈయన లైఫ్ స్టైల్ మనం చూస్తే కదా, మిగతా 12 మందిని మనం చూడలేదు, వాళ్ళ భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి ఎక్కడ మనము చూడలేదు. కానీ ఈయనది ఎలా ఉంటుందంటే అందరు ప్రవక్తలు ఏం చేశారంటే దేవుడు వెళ్ళి చెప్పు అంటే చెప్పారు, మాట్లాడు అంటే మాట్లాడారు, ఆయన వాక్యాన్ని ఇలా ప్రకటించంటే ప్రకటించారు. కానీ ఇలా కాదు, ఇంకా ప్రాక్టికల్ లైఫ్ అనమాట. అందరేమో థియాలజీ చేశారనమాట, అందులో ఈయన ఏంటంటే ప్రాక్టికల్ అనమాట. మనము లెసన్స్ వినేటప్పుడు వింటాం, దాన్ని ప్రాక్టికల్ చేయాలంటే ఎలాగో వాళ్ళందరూ విని చెప్పారు, ఇది మాత్రం నీ లైఫ్ యొక్క ప్రాక్టికల్గా ఇశ్రాయేల్ వారికి చూపించు అని దేవుడు హోషేయ ద్వారా మాట్లాడితే అసలు ఫస్ట్ స్టార్టింగే ఏమని ఉంటుంది చూడండి. 2వ వచనం చదివితే అర్థమవుతుంది మనకి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవి పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఎవరికన్నా ఇలాంటి ఆజ్ఞ అసలు చేస్తామండి? అసలు చేస్తాం? అసలు ఊహించుకోవడానికి అసలు ఆయన ఎలాగా అది ప్రాక్టీస్ చేసాడు, ఎక్స్పీరియన్స్ చేసాడో కానీ చదువుతుంటే నాకు చాలా కన్నీళ్ళు దుఃఖం అనిపించింది. అసలు పాపం చేసేదేమో జనాల, అనుభవించేది ఆ యొక్క మరి ఆ బాధ ఏమో ప్రవక్తలు అనుభవించాలి. అసలు ఎంత ఘోరంగా ఉంది ప్రభా అని నాకే ఒక ప్రశ్న అనిపించింది నాకు. అసలు వాళ్ళని శిక్షించడానికి పాపం ఈయన వెళ్ళి వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఎవరైనా సహిస్తారా? సరే ఆయన సహించాడు, ఊరుకోండి. అసలు ఉన్న వాళ్ళని సహించుంటారంటారా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన మరియాయే మనం అంటే ఆ కాలంలో మనం లేం, కానీ ఆ కరుణామయుల్లో మూవీస్లో మనం చూస్తే ఆ నిండు గర్భిణిని తీసుకెళ్ళి డోర్ కొడతా ఉంటే చీపు అని తరిమేస్తే ఆయనకి ఎక్కడా కూడా ఆ స్థానం దొరకకపోతే ఒక పసుల పాకలో అక్కడ కూడా స్థలం లేక అక్కడ ఆమె మరి ఆ యొక్క శిశువుకి మరి ఆమె జన్మనిస్తే ఊరంతా వెలివేస్తే ఎవరు తోడున్నారు? ఒక భర్తే తోడున్నాడు. ఎందుకు? అది కూడా దేవుని యొక్క చిత్తం బట్టి ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన ఉన్నాడు. ఒక స్వయాన యేసుక్రీస్తుని మోసిన తల్లికి అంత వ్యతిరేకత ఎదురవుతే అసలు ఈ హోషేయ భక్తుడికి ఎంత వ్యతిరేకత ఎదురైందో కదా. అసలు ఎంతమంది ఎన్నన్నారు? నిజంగా నాకు అనిపించింటే అసలు ప్రవక్త దురాత్మ పట్టిందా ఆయనకి అని ఉంటారు. దేవుడి ప్రజలు అలా చేయరు కదా, మరి చేస్తారా కదా? అలా అసలే ఈయనని ప్రజలు వాళ్ళు దేవుడు స్వయంగా చెప్తేనే వినకుండా లోబడకుండా ఉన్న ప్రజల మధ్యలో ఈయన వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే అసలు ఊరుకున్నారు. మళ్ళీ ధర్మశాస్త్ర గ్రంథం కూడా గుర్తొచ్చుంటుందేమో అనుకున్నాను నేను.
ఎందుకంటే దేవుడు ఏమంటాడు మోషే భక్తుడితోటి, వ్యభిచారం చేసే స్త్రీని ఎవరైనా కనుగొంటే ఏం చేయాలి, రాళ్ళతో కొట్టి చంపాలి, తర్వాత కన్యాత్వ లక్షణాలు కనబడకపోతే అగ్నితో కాల్చాలి అని చెప్తాడు దేవుడు. నాకు తెలిసి వాళ్ళు ఈ మాట కూడా నాకు బోధించారేమో అనిపించింది నాకు. అక్కడ మనము ద్వితీయోపదేశకాండంలో తన యొక్క ఆజ్ఞలు చదువుతూ ఉంటే అయ్యి బాబు ఇలా కూడా అనే ఉంటారు వాళ్ళు, ఎందుకంటే దేవుడిని వ్యతిరేకిస్తున్నారు కదా, దేవుడి మీద తిరుగుబాటు చేశారు కదా, పాపం ఆయన ఎంత వ్యతిరేకత అనుభవించో చాలా బాధాకరమైన విషయం అనమాట. అయితే దేవుడు ఎందుకు చెప్పాడంటే ఇలాగైనా మారుతారేమో, ఇలా చేసైనా మారుతారేమో, నన్ను అంతగా కోపగించారు వాళ్ళు, నన్ను అంతగా ఇసికించారు అంటే హోషేయ స్థానంలో ఇప్పుడు మనం ప్రజలు దేవుడిని విసర్జించి గోమేరులాగా తిరుగులాడుతూ ఉన్నారనమాట కదా. గోమేరులాగా అన్య దేవతని పట్టుకొని దేవునికి ఇష్టం కాని యొక్క పనులు చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రియురాలి పట్ల లేదా తన సంఘం పట్ల తన ప్రజల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడమే ఈ హోషేయ పుస్తకంలో మనం నేర్చుకునే ఒక సత్యం అనమాట. ఎంత ఇష్టంగా ఆయన ఉన్నాడనంటే ఆమెని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆమె గర్భవతి అవుతుంది కదా, తెలుసు మనకి. ఆ పేర్లు కూడా విచిత్రంగా పెట్టమంటాడు దేవుడు. ఫస్ట్ ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఏమని పేరు పెడతారు, ఇజ్రాయేలు అని పేరు పెడతాడు. ఇజ్రాయేల్ అని అంటే అర్థం ఏంటంటే నా యొక్క ప్రజలు కాదు అని కదా. అయితే తర్వాత కుమార్తె పుడుతుంది, లోరుహామా అని పేరు పెడతారు. ఆమె ఏంటంటే జాలి నొందనిది. ఎవరైనా పెట్టుకుంటారండి పేర్లు? అసలు నా ప్రజలు కాదని ఒకరికంటే ఇంకోటి జాలి నొందనిది అనేసి కూతురికి పేరు పెట్టాడు. అంటే ఇంకా అసలు పేరు పుట్టినప్పుడు అంటే పేర్లు పెడితే కొంతమందికి ఆ యొక్క ఉంటుంది కదా, ఎందుకు పెట్టుకుంటాం పేర్లు అంటే వాళ్ళలాగా ఉండాలి అని. భక్తుల పేర్లు కానీ లేదా మన బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల పేర్లు ఎందుకు పెడతాము, వాళ్ళగా మన బిడ్డలు ఉండాలి, మనం ఉండాలి అని పెడతాం. కానీ దేవుడు చూడండి ఏం పేర్లు పెట్టమని చెప్పాడు. ఆ విషయంలో కూడా హోషేయ భక్తుడు ఇదైతే చూపించాడు. నిజంగా ఆయన యొక్క ఏమంటారు ఆ యొక్క ఒబీడియన్స్కి నిజంగా అసలు హ్యాండ్సమ్ చెప్పుకోవాలి. అసలు అంత ఒబీడియన్స్ అసలు ఒక ప్రవక్తకి అంటే అది చేసుకుందే కాక మళ్ళీ అలాంటి పేర్లు పెట్టడం. మళ్ళీ మూడోసారి గర్భవతి కుమారుని కంటే లో అమ్మి అని అంటే నా జనము కాదు అని పేరు పెట్టాడు అనమాట. ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఆయన యొక్క కుటుంబం కోసం లేదా ఆయన పిల్లల కోసం దేవుడు ఆ యొక్క చాప్టర్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత ఫస్ట్ చాప్టర్ 9వ అధ్యాయం 9వ వచనం వరకు ఆ యొక్క ఫ్యామిలీ యొక్క మ్యాటర్ ఉంటుంది. తర్వాత 10వ వచనం నుంచి మనం ఈ 2 వచనాలు చూస్తే ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరిని ప్రధానిని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ ఇశ్రాయేలు దినము మహాప్రభావం గల దినముగా నుండును కదా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే జనసంఖ్య ఎక్కువయ్యి సముద్రం అంత విస్తారంగా అయితే ఏ స్థలంలో అయితే నేను జల్లు కాదు మీరు దేవుని జల్లు కాదన్నారో ఆ ప్రజల దగ్గర నేను మిమ్మల్ని జీవం గల దేవుని కుమారులను అనిపిస్తాను. యూదా వారు ఇశ్రాయేలు వారు ఏకమవుతారు అని అంటే ఇది లాస్ట్లో జరిగేది అనమాట. దేవుడిని రాకడప్పుడు మన యూదులందరూ చెదిరిపోయారు కదా, మొత్తం ప్రపంచం అంతా చెదిరిపోయిన యూదులందరూ కూడా వాళ్ళ కంట్రీకి సమకూర్చబడతారు. అప్పుడు వీళ్ళు ఏకమవుతారు. అసలు ఇశ్రాయేల్ రాజ్యం లేదు, మొత్తం నాశనం అయిపోయింది. బబులోని రాజు వచ్చి మొత్తం చెరగనిపోతే వాళ్ళు మొత్తం అంతమైపోయింది అనమాట. యూదా వాళ్ళు మాత్రమే ఉన్నారు. అది కూడా ఎందుకు అని అంటే దేవుడు యేసుక్రీస్తు ఆ వంశాల నుంచి రావాలి కాబట్టి దావీదు సింహాసనం దావీదుకి వాగ్దానం ఇచ్చాడు కదా, నీ సంతతిలో నీ యొక్క మరి సంతతిలో నేను ఒక రాజ్యాన్ని ఉండనిస్తాను, నీ గురించి ఒక సింహాసనం మీద ఆశలు ఉండక మానడు అని. దాన్ని బట్టి దేవుడు ఆ 2 గోత్రాల వారి రాజ్యాన్ని కంటిన్యూస్ చేసుకుంటూ వస్తాడనమాట. ఇశ్రాయేలు వారు మాత్రం సమూల నాశనం అయిపోతారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే ఇద్దరిని కూడా నేను ఏకం చేస్తాను అంటాడు. ఇది ఎక్కడ ఏకం అవుతారు అని అంటే లాస్ట్లో దేవుని రాకడ సమీపంలో వీళ్ళు కలుసుకుంటారనమాట. అప్పుడు వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అందులో ప్రధానిని ఒక నియమించుకుని అంటే దేవుడే వాళ్ళకి ప్రధానిగా ఉండి మళ్ళీ ఇశ్రాయేలును పేరు పెడతారు కదా ఇక్కడ. అది కాకుండా అక్కడ మళ్ళీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 2వ అధ్యాయం మొత్తం ఏంటి అంటే వాళ్ళు చేసే క్రియలు మనం చూస్తూ ఉంటాం. ఎలాగ దేవుణ్ణి విసర్జించారు, ఎలాగ వాళ్ళు జీవించారు. ఆ యొక్క మరి గోమేరు తన ప్రవర్తన అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆమె సూచిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రవర్తించారు దేవుని ఎదుట అదొకటి. ఇంకేంటంటే దేవుడు వారిని అన్ని విధాలుగా దీవిస్తే ద్రాక్షారసం ఇచ్చి మరి అన్నపానములు ఇచ్చి వారికి వెండి బంగారాలు ఇస్తే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి
అన్య దేవతని ఎలా వెంబడించారో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత లాస్ట్లో ఇంతవరకు చెప్పిన దేవుడు 14వ వచనంలో తానే మళ్ళీ మనసును మార్చుకుంటాడు దేవుడు. అరే ఇంతమంది కనబడుతున్నారు కదా నా ప్రియురాలకి, ఇంతమందిని ఆమె మరి విటుకాంటని వెంబడిస్తుంది కదా, నేను ఎంత ప్రేమించినా కానీ నా ఎద్దకి రావట్లేదు. ఎందుకంటే గోమెర్ మళ్ళీ యోషే దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అనమాట. అది మనం ఇక్కడ చూడం. కానీ చిన్నప్పుడు స్టోరీ బుక్స్ వస్తూ ఉండేవి, అందులో చాలా బాగుండేవి. అవి ఆరెంజ్ కలర్లో ఉండేవి. అవి ఫిగర్స్ ఇచ్చి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అక్కడ సరిగ్గా సంభాషణ మనకి బబుల్స్ రాసి పెట్టేవాళ్ళు. అందులో హోషియా బుక్ నేను చదివాను అనమాట, అది గుర్తొచ్చింది. అయితే అప్పుడు ఆమె చాలాసార్లు వెళ్ళిపోద్ది అనమాట. కుమార్ని కంటది వెళ్ళిపోద్ది, మళ్ళీ తెచ్చుకుంటాడు, మళ్ళా కంటది వెళ్ళిపోద్ది, మళ్ళీ తెచ్చుకుంటాడు హోషియా. అసలు ఎంత ఆయన స్థితి ఎంత దిగజారిపోద్ది అంటే ఆ వృత్తిలో నుంచి అక్కడ అందరూ ఈమె మీద వేరే వాళ్ళు కన్నేసి ఉంటారనమాట, పురుషులు. అది ప్రాక్టికల్గా దేవుడు చూపిస్తడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటాడు అనమాట. తర్వాత మనం 2వ అధ్యాయంలో చూస్తాం, ఎన్నో రూకలు ఇచ్చి ఆయన ఆమెని విడిపిస్తాడు. చూడండి, ఆ మాట కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఎక్కడ ఉంది అంటే 15 వెండి రూకలు ఇంత ఇచ్చి తెచ్చుకుంటాడు మళ్ళీ హోషియా వెళ్ళి గోమేరిని. అయితే ఇక్కడ ఈ మామూలుగా ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా ప్రజలు అమ్మబడినప్పుడు వారి వెల ఎంత అంటే 30 వెండి నాణేలు అనమాట కదా. ఏమైనా యోసేపుని మనం చూస్తాం, అలానే యేసుక్రీస్తు ప్రభువుని కూడా యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకి అమ్మి వేస్తాడు అనమాట. ఈయన అలానే ఒక 15 వెండి నాణాలకి ఆమెని మళ్ళీ కొని తెచ్చుకుంటాడు. ఎవరిని? భార్యని కదా. పెళ్ళాడి కుమార్తెని కన్నా భార్యని మళ్ళీ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాడు. అయితే జరిగిన దాన్నంతా చూసి దేవుడు ఏమంటాడంటే, ఇలా కాదు, ఆమెకి అందరు కనిపిస్తున్నారు కాబట్టి ఇలా చేస్తుంది, నేను ఒక్కడనే సోర్స్ అయితే, నేను ఒక్కడనే ఉంటే ఒకవేళ నా యందు ప్రేమగా ఉంటుందేమో, ప్రీతిగా ఉంటుందేమో అని చెప్పి దేవుడు అంటే ఆమెను ఇక్కడ ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడాడంట. అయితే అక్కడ ప్రేమగా మాట్లాడితే అక్కడి నుంచి కొంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయం వరకు చూస్తాము. అక్కడ వరకు మళ్ళీ సాఫీగానే కొంతవరకే దేవుడితో ప్రేమగా ఉండడం, లేదా దేవుడితో కలిసి జీవించడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఎలాంటి మనసు అంటే, ఒక్కసారి మనం మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే మనం చేసే తప్పిదాలన్నీ కూడా క్షమించే దేవుడు. ఒక్కసారి అంత ప్రేమగా మాట్లాడినందుకు ఆయన మళ్ళీ వాగ్దానం చేస్తున్నారు. చూడండి, 2వ అధ్యాయం 14వ వచనంలో, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. మాట్లాడిన తర్వాత ఏం చేస్తానంటున్నాడు, అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆకోరు లోయ అంటే, ఆకోరు అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు ఇది ఇచ్చట నుండి నా మాట వినును. అదే ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు తన ప్రజల పట్ల ఉన్న అమితమైన ప్రేమ, ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే అరణ్యంలో ఇంకేమీ కనపడదు కదా, నీకు విటుకాండ్రు కనపడరు, బయలుదేవతలు కనపడరు, లోకస్తులు ఎవరు కనిపించరు. అక్కడ ఒకవేళ నన్ను నమ్ముకొని నాతోనే ఉంటే వాళ్ళు అక్కడ నిబంధన కూడా చేసుకుంటుంటారు. 3వ అధ్యాయంలో మనం చూస్తే ఏమంటాడు, ఇదిగోండి ఇక్కడ మొదటి నుంచి చూస్తే, యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు 5 తూముల యవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటివి ఏమంటున్నాడు చూద్దాం. చాలా దినములు నా పక్షముగా నుండి ఏ పురుషుని కూడకడు వ్యభిచారము చేయకుని ఉండవలెను, నీ ఎడల నేను అలాగున నుందును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే ఆ రోజు ఆ దేవుడేమో అక్కడ యోషియా భక్తుడు ప్రాక్టికల్ లైఫ్ చూపించాడు. ఏంటి అనంటే, అన్య దేవతల్ని మనము పూజించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, బయళ్ళకి మనము మొక్కకూడదు, అన్య దేవతలు చేసినటువంటి హేయమైన క్రియలు మనము చేయకూడదు. ఇంకేమంటాడు చూడండి, బలిని అర్పించకూడదు, దేవతా స్తంభాన్ని నిలుపుకోకూడదు, గృహదేవతల్ని మనము ఉంచుకోకూడదు. ఇవన్నీ నువ్వు చేయకుండా నాతో ఉంటే నేనేం చేస్తానంట, యెహోవా అనుగ్రహాన్ని నీ యొద్దకు మరలా నేను తీసుకొని వస్తాను అని దేవుడు ఒక హెచ్చరిక ఇశ్రాయేలు ప్రజలకి చేస్తూ వచ్చాడనమాట. అయితే మనం కూడా ఈ యొక్క గ్రంథం నుంచి మనం కూడా ఆ సారాంశాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సోర్సెస్ ఉన్నప్పుడు దేవుడిని వెంబడించారు. దేవుడు ఫస్ట్ నుంచి కూడా మనం అన్ని ప్రవక్తల గ్రంథంలో నేర్చుకున్నది ఒకటే, ఏంటి, వాళ్ళు
విగ్రహారాధనని దేవుడు అసలు మెచ్చుకోలేదు. అదొక్కటే వాళ్ళు చేశారు బాగా. అసలు చెయ్యొద్దు అని ఖండితంగా చెప్పిన ఆజ్ఞని వారు మీరిపోయి విచ్చలవిడిగా చేశారు. అయితే ఇలా మాటలతో చెప్తుంటే వినట్లేదని చెప్పి ఒక ప్రవక్తని నిలబెట్టుకొని తన లైఫ్ స్టైల్ని వరకు ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. అయినా కానీ వాళ్ళు వినరనమాట. వినకపోతే దేవుడు ఎన్ని శాపాలు పెడతాడు తెలిసి ఈ గ్రంథంలో. ఎలాంటి శాపాలు అని అంటే అసలు మనము వేరే యొక్క గ్రంథాల్లో కొంతవరకు అవి చదవం, కానీ ఏమంటాడు, వారి యొక్క మరి వివాహాలైన స్త్రీలని గొడ్రాండ్లుగా చేస్తాను అని అంటాడు. తర్వాత పిల్లలు పుడితే వాళ్ళకి పాలు లేకుండా వారి యొక్క రొమ్ములను ఎండిగా చేస్తానని అంటాడు. వారి యొక్క దేశంలో నీళ్ళ బుగ్గలు ఎండిపోయేటట్లు చేస్తాడంట, ఊటలు ఇంకిపోయినట్లు చేస్తానంటాడు. మళ్ళీ తర్వాత యవనస్తుల్ని కత్తి పాలకు చేస్తానని అంటాడు. మళ్ళీ చంటి పిల్లల్ని శత్రువు బండకేసి కొట్టేలాగా చేస్తానంటాడు. ఇంత చెప్పినా కానీ మారని ప్రజలు, మూర్ఖులు, మాటికి అన్య దేవతలు పెట్టుకోవడం, మాటికి దేవుణ్ణి విసర్జించడం, విసిగించడం, ఇదే పనిగా అయిపోయింది ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క వృత్తాంతం మనం చూస్తే. అంతేకాదు గర్భిణీ స్త్రీల యొక్క కడుపులు చీల్చేస్తానని దేవుడు చెప్పాడు. అవన్నీ నెరవేరినాయి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు అవన్నీ నెరవేర్చాడు. ఆయన ఒకటే, నా వైపు తిరగండి, నా మాట వినండి, నన్ను అనుసరించండి అంటే అదొక్కటి గైకొనక దేవుని ఉగ్రతను వారు ఎంతగా అనుభవించారో మనం చూస్తాం. ఈ 4వ అధ్యాయం చూస్తే దేవుడు ఏమంటే, నేను ఏం కోరుతున్నాను, నేను మనిషి వద్ద ఏం కోరుతున్నా, ఎలా ఉండాలని కోరుతున్నాను అంటే, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము కావాలి కదా. ఏమైనా బలిని కోరుకుంటున్నాడు ఆయన, బయలు దేవతలాగా లేదా అస్తాలు దేవతలాగా బలుల్ని ఆయన కోరుకోవట్లేదు. మనం మోషే గ్రంథంలో చూస్తాం కదా, నేను బలిని కోరువాడను కాను కనికరమునే కోరుచున్నాను అని. ఆయన మన యొక్క బలులు మన అర్పణలు కోరుకునే దేవుడు కాదు. ఆయనకు అర్పించగలంత స్తోమత కూడా మన దగ్గర ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, సత్యం కలిగి జీవించండి, కనికరాన్ని చూపించండి ప్రజల పట్ల, దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఏది జ్ఞానం అంటే నేనే జ్ఞానాన్ని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం కదా. నా జనులు ఎలా ఉన్నారనంటే జ్ఞానం లేకుండా నశించిపోతున్నారంటాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును కదా. ఎవరు యాజకులు కూడా అలాగే తయారయ్యారు ఆ దినాల్లో. వారు కూడా ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు. యెరోబాము స్టార్ట్ చేశాడు ఆ మంచి పద్ధతి కదా. ఎక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి యూదా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి జనాలందరూ అక్కడికి వాళ్ళకి ఆకర్షించబడతారేమో అని చెప్పి దూడని చేసి పెడితే అది ఖండించడం మానేసి దాన్ని కంటిన్యూస్గా చేసుకొని వచ్చి ఇంత ఉగ్రత పాత్రలు వాళ్ళు మరి తయారైనట్టు మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, కనికరంగా ఉండాలి, సత్యాన్ని మనం వెంబడించాలి. యేసుక్రీస్తే సత్యమైన దేవుడు కదా. మనకి నీతి న్యాయాన్ని మన ఎందుకు పెట్టాడు కదా. ఏది ఉత్తమమో మనుషుడు అది నీకు తెలియపరచబడి ఉంది కదా. నేను ఏం కోరుకుంటున్నాను అని దేవుడు మలాకి గ్రంథంలోనో మీకా గ్రంథంలో అడుగుతాడు కదా. ఏం తెస్తారు, ఏం తెచ్చి నన్ను సంతోషపెడతారు అని చెప్పి అప్పుడు అంటాడు, కనికరమును ప్రేమించుటయు నీతిని అనుసరించి నడుచు, ఇంతే కదా నీ దేవుడు యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని. అన్ని దేవతల్లాగా మన దేవుడు వెండి బంగారాలని కదా నైవేద్యాలని అడిగే దేవుడు కాదు. మన హృదయం ఆయన ఎదుట సరైనదిగా ఉంచుకోవాలి. మనం నీతిగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. ఆయన్ని కాకుండా ఎవరిని మనము పూజించకూడదు. ఇదే మన దేవుడైన యెహోవా మనల్ని అడిగాడు అన్నమాట. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే వృత్తాంతం ఏంటి అంటే శిక్షిస్తాడు. ప్రతి గ్రంథంలో కూడా మనం చూస్తాం శిక్ష, ప్రతి గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. కానీ మాట విని తిరిగినప్పుడు లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటాడు, దీవిస్తానని అంటాడు. ఆ పశ్చాత్తాపం మనలో కలగాలన్నమాట. ఆ యొక్క భారం మనలోనికి రావాలి కదా. మనం కూడా పలుమార్లు దేవుణ్ణి విసర్జించి ఉంటాం, వద్దు అని అనుకుని ఉంటాం, పరిస్థితిని బట్టి, కొన్ని లోక ఆకర్షణ బట్టి కదా. దేవుని విడిచి వెంబడించిన హృదయాలు మనలో కూడా ఉంటాయి. కానీ మనం అటువంటి స్థాయికి వెళ్ళకూడదు అనమాట. జ్ఞానాన్ని కలిగి ప్రవర్తించుకోవాలి. దేవుణ్ణి ఎలా వెంబడించాలి, ఆయన్నే ఎలాగా మనం ఆరాధించాలి, ఆయన్నే మన హృదయంలో ఒక స్థానాన్ని కలిగించుకోవాలి. ఈ హృదయంలో మన దేవుడికి తప్ప మనం ఇంకెవ్వరికి కూడా స్థానాన్ని మనము ఇవ్వకూడదు. వాళ్ళైతే దేవతలకి ఇచ్చారు, బలి అర్పించుకున్నారు, అగ్నిని దాటించుకున్నారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు మనం అవన్నీ చేయట్లేదు కదా అని అంటే దేవుడు ఏమన్నాడు, నీ కన్నుతో చూసి నీ మనసులో అనుకుంటేనే నువ్వు పాపం చేసినట్టు అన్నాడు. వాళ్ళైతే చేశారు, మనం చూస్తేనే. ధర్మశాస్త్రము ఈజీయా లేకపోతే క్రొత్త నిబంధన ఈజీయా అని అంటే కదా. క్రొత్త నిబంధన చాలా హార్డ్. అక్కడేం చేస్తే మళ్ళీ వాడికి బలి, పాప పరిహార్థ బలి అర్పించవచ్చు, పశ్చాత్తాపం కలుగుతుంది. క్రొత్త నిబంధనలు అది
లేదు, మనకి చూస్తేనే పాపం అంటాడు. ఎంత ఖచ్చితంగా ఉండాలి కదా దేవుడు మనల్ని అంత అంటే ఆయన రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఈ యొక్క పరిస్థితి అన్నింటినీ కూడా దేవుడు మనకి తెలియజేస్తుంది ఏంటంటే మనం దేని అందు కూడా మనస్సు ఉంచుకోకూడదు, వేటి అంది మనం మనస్సు నిలిపోకూడదు అనమాట. జీవం గల దేవుని సన్నిధిలో 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఏమంటాడు, వేశ్యలతో సాంగత్యం నీకేంటి, విశ్వాసకి పాలెక్కడిది కదా, లోక సమాలతో మన స్నేహాలు ఉండకూడదు అని చెప్తాడనమాట. వారు నైతికంగా అంటే భౌతికంగా వాళ్ళు చేశారు, కానీ మనమేమో అంతరంగంలో పాపాలని దాచుకుంటూ ఉంటున్నాం, చేస్తూ ఉంటున్నాం అనమాట. కాబట్టి మన హృదయ గర్వమని బట్టి మనము మోసపోతూ ఉన్నాం. అలా ఉండకూడదని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని దేవుని సన్నిధికి రావాలని అంటే 14వ వచనంలో దేవుడు అంటాడు కదా, మాటలు సిద్ధపరచుకొని నీ దేవుడు యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అని అంటున్నాడు అనమాట. ఏం చేయాలి, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో త్రిప్పుకోవాలి, ఆయన తట్టు మనము తిరగాలి. ఫస్ట్ నుంచి వింటున్న మాట ఒకటే, నీవు నా తట్టుకు తిరుగుము, నేను మీ తట్టుకు తిరుగుతాను అని. ఎంత మనము ఉగ్రతాపాత్రమైన పనులు చేసినా, ఎంత లోకంలో ఆయనని కాదు అనుకొని కదా ఆయన రక్తాన్ని పదే మనం ఆయన గాయాలను రేపుతూ ఆయన రక్తాన్ని మన కాళ్ళ కింద వేసి తొక్కుతున్నా కానీ దేవుడు అంటున్నమాట, ఇప్పుడైనా మీరు నా యొద్దకి తిరగండి, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, మీ అందరూ నేను జాలి చేసుకుంటా, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటా. ఆకోర్ అనే శ్రమ గల లోయ ఉంటే దాన్ని నేను నిరీక్షణాస్పదంగా మీకు మారుస్తా. ఎక్కడైతే ఈ ప్రజలు కాదని నేను చెప్పారో ఆ ప్రజలే మిమ్మల్ని యెహోవా ప్రజలు చెప్పేలాగా చేస్తాను అని యొక్క వాగ్దానాలని మనకు చేస్తున్నాడు. ఎప్పుడు అనంటే ఆయన గురించిన జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు, సత్యాన్ని మనం ప్రేమించినప్పుడు, కనికరంగా నడుచుకున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ మాటలన్నీ మనకు చేస్తాడండి. ఇంకేం మాట అంటున్నాడు చూడండి, ఇక్కడ 14వ అధ్యాయంలో 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లేబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ఇవన్నీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడంటే మనము మొదటి వచనంలో చూస్తే మన పాపం బట్టి మనం కూలిపోయాం కాబట్టి దేవుని తట్టుకు తిరుగుతే కదా, మాట సిద్ధపరచుకొని ప్రభువా మేము పాపులమయ్యా, నేను అతిక్రమించాం, నీ మాటలు కాదని నీ మార్గంలో తట్టు తిరగక మరి అన్య దేవతలను మేము ఆశ్రయించాం, తిరిగాము అని చెప్పి మనము ఆయన్ని కనుక హృదయపూర్వకంగా వేడుకోగలిగితే ఈ కింద దీవెనలు అన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. అంతేకాదు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి కదా. మనకున్నాయో లేదు కానీ దేవుడు మాత్రం అంగీకరించేది అవే కదా. ఆయన బలులు నైవేద్యాలు కోరుకోవట్లేదు, కానీ మనం అర్పించగలిగితే మన యొక్క ఆరాధన, మన స్తుతి, మన యొక్క నైవేద్యాలు తీసుకొని వస్తే తప్పకుండా మనల్ని ఆయన అంగీకరించే దేవుడిగా ఉండి ఈ యొక్క మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను అని చెప్పి 4వ వచనం అంటున్నాడు చూడండి, నా కోపము చల్లారేను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను కదా. ఇంత వాగ్దానం మనకు చేస్తున్నాడు. ఎప్పుడు అంటే దేవునితో మనము ఉన్నప్పుడు కదా. ఇంకా మళ్ళీ క్రింద బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేస్తున్నాను. ఇదంతా కూడా ఎఫ్రాయిం గురించి చెప్పబడినటువంటి ఆ సందేశం అనమాట. హోషేయ గ్రంథంలో ఎక్కువ మనం మాటను కూడా వింటూ ఉంటాం. ఎఫ్రాయిం గురించి దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అప్పుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడే 12వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆ యొక్క తన ఉగ్రత గురించి చెప్తూ ఉన్నప్పుడు యాకోబు గురించి దేవుడు మాట్లాడతాడనమాట. ఎందుకంటే యాకోబులో నుంచే కదా ఎఫ్రాయిం వచ్చాడు. నీ తండ్రి ఇలాంటి వాడు, నువ్వు మాత్రం ఇలా ఉన్నావని ఆయనకి జ్ఞాపకం చేస్తాడు. యాకోబు ఎలా ఉన్నాడు, తల్లి గర్భమందే తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు, మొగసిరి గారి వారే దేవునితో పోరాడాడు, కానీ నువ్వు అలా లేవు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఎఫ్రాయింకి. నీ తండ్రి ఇంత బలంగా ఉన్నాడు, దేవునితో గెలిచిన వాడిగా ఉన్నాడు, పోరాడిన వాడిగా ఉన్నాడు, నీవు మాత్రం ఏంటి గాలికి తరం పడుతున్నావు, గాలిని మేస్తూ ఉన్నావు, నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు, బలాత్కారం చేసేవాడిగా ఉన్నావు అని చెప్పి ఒక గద్దింపు హెచ్చరిక కూడా దేవుడు అక్కడ ఇస్తున్నాడు అనమాట. ఇచ్చిన తర్వాత కూడా దేవుడు అదే మాట మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, 12వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకముంచుము. ఈ యొక్క హోషేయ గ్రంథంలో మనం కనికరము, సత్యము, న్యాయము, నీతి మాటలు ఎక్కువ కనపడతాయి. నాకు అనిపించిందంటే అవన్నీ కూడా వాళ్ళు చేయట్లేదు.
ఉండట్లేదని దేవుడు పదే పదే నువ్వు కనికరంగా ఉండు, సత్యాన్ని అనుసరించినాడు, దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండు అని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడనమాట. అయితే ఆఖరి యొక్క మరి కంక్లూషన్ ఏంటంటే, మనం కనుక ఇవన్నీ కలిగి జీవిస్తే, ఇవన్నీ కలిగి ఆయన తట్టు తిరిగితే, ఒక పశ్చాత్తాప హృదయంతో ఆయన వైపుకు మనం రాగలిగితే, దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాలను శత్రువులకు అప్పచెప్పకుండా, తన శిక్షకు పాత్రులుగా చేయకుండా, తన ఉగ్రతని మన మీద మన కుటుంబాల మీద ఉంచకుండా, దేవుడు మనల్ని ఒక నిరీక్షణాస్పదంగా మన చెట్టులకు మంచున్నట్టుగా మనకి ఉంటానని, మన యొక్క మరి కొమ్మల్ని దేవుడు విశాలంగా మరి పెంచుతానని, ఒలివ చెట్టున కలిగినంత సౌందర్యాన్ని దేవుడు మనకి ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాను అనమాట. మనం చేయాల్సినంత ఒకటే, నీతిని అనుసరించి సత్యంగా జీవించి యథార్థంగా బ్రతికి దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో ఏ జ్ఞానం లేకపోయినా పర్లేదు, దేవుని గురించిన జ్ఞానం మాత్రం మనం సంపాదించుకోవాలి. మరి ఎలా వస్తుంది, ఎక్కడ చదివితే వస్తుంది అని అంటే, బైబిల్ చదివితే మనకు ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు కదా. ఎన్నో చదువుతాం కానీ బైబిల్ చదవము. మా డాడీ రోజు ఎక్కడ వాక్యం చెప్పినా అదే అనేవాడు, మాకు పట్టుకొని ఈరోజు వాక్యం చదివావా, విజయరాజు వాక్యం చదివావా, ఇదే ఉండేది చర్చిలో. ఆయన అందుకే వాక్యానికి ఎవరు పిలిచేవాళ్ళు కాదు, వాళ్ళు అడిగేశాడు అనమాట. అప్పుడు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నిన్న అన్న వాక్యం చెప్పాలని మొన్న అన్నప్పుడు నేను వాక్యం చదువుకుంటుంటే మా విజయ్ అంటున్నాడు, అంకుల్ ఇప్పుడు ఉంటే నీకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడ ఎలా చెప్పాలి అని చెప్పేవాడు కదా, అలా అనుకుంటున్నావు కదా అని చెప్పి అంటే, నిజమే మా డాడీ బాగానే గుర్తొచ్చాడు అని అనుకున్నా. అంటే అంత వాక్యం బాగా చదివాడు అనమాట. ఒక్కరోజు ఆదికాండం పెట్టుకుంటే అది మొత్తం అయిపోవాలి, 50 అధ్యాయాలు చదవడం, దాని గురించి మ్యాటర్ మొత్తం రాసేసుకునేవాడు బుక్లో. అలాగా మనము ఏ జ్ఞానం లేకపోయినా మనకు పర్లేదు. ఒక చిన్న స్టోరీ ఉంటుంది, నాకు అంత గుర్తులేదు కానీ, ఒక పిల్లవాడు ఒక చదువుకున్న వ్యక్తి పడవలో వెళ్తూ ఉంటే, ఆ పిల్లోడిని ఆ చదువుకున్న ఆయన అడుగుతాడు కదా, నీకు ఈ శాస్త్రం వచ్చా అని శాస్త్రం గురించి అంతా అడుగుతాడు. ఆ పిల్లోడికి కోపం వస్తుంది, ఎంతగానో చూస్తాడు కదా. ఒకసారి ఓడ తిరగబడిపోద్ది. ఆయన ఇప్పుడు అడుగుతాడు, నీకు ఈత శాస్త్రం వచ్చా అని అడుగుతాడు కదా. ఆయనకి ఈత శాస్త్రం తెలియదు, చదువుకున్నాడు కానీ. కాబట్టి ఏ శాస్త్రాలు రాకపోయినా దేవుని శాస్త్రాన్ని మాత్రం మనం కలిగి ఉంటే, పడవ బోర్లు పడినా తిరగబడినా దేవుడు ఒడ్డునకు ఖచ్చితంగా చేరుస్తాడు. చదువును బట్టో మనకున్న డిగ్రీస్ని బట్టో కాదు, దేవుడు సొలొమోనుకి పెద్ద జ్ఞానం ఇచ్చాడు. నీ ముందు కానీ నీ వెనక కానీ అలాంటి రాజు ఉండడు అని చెప్పాడు. ఏమయ్యాడు ఆఖరికి? పతనం అయిపోయాడు. అంత జ్ఞానం ఏమైనా బతికిచ్చింది ఆయన్ని? ఏమీ లేదు. లాస్ట్కి ఒకటే కంక్లూజన్ ఇచ్చాడు, సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి విధి కదా. అదొక్కటి కలిగి ఉంటే చాలరా బాబు, అంతా వ్యర్థమే అని చెప్పాడు. అలాంటి జ్ఞానవంతుల్ని, అలాంటి మరి భక్తుల్ని మనం చూసినప్పుడు నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు మనం విన్నాం వచ్చేస్తాం అన్నట్టు కాదు, కానీ మనం కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక దినాన్ని ఉపయోగపడుతుంది అనమాట. నేను చెప్పాను కదా, అప్పుడేమో అర్థమయ్యేది కాదు, కానీ అదే వాక్యం మన దగ్గర ఉంటే కొంతమందికి మనం ప్రయోజనకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. ఎవరైనా ఒక చిన్న మాట అడుగుతారు, అలా కాదమ్మా బైబిల్లో ఇలా ఉంది, నువ్వు చదువుకొని చెప్పగలుగుతాం. మనకి ఆ వాక్యం తెలీదు, అర్థం తెలియనప్పుడు మనం ఏమీ చెప్పలేం కదా. వస్తుంది ఎందుకంటే మనము నేర్చుకోవాలి, పాటించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి అని దేవుడు మనకి మంచి సమయాలు ఇస్తున్నాడు. మరి దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మరొకసారి అన్నను బట్టి, నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.